పార్టీ కార్యకర్తలే ఆయన నమ్మించి మోసం చేసిండు. ఇంకా పార్టీకి ఎవడు మోసం చేసిండు? మండల స్థాయి నుంచి ఆ పై స్థాయి. మనం ఈయన ఓడిపోవడం అంటే మాకు ఆశ్చర్యం అనిపించింది. జనం ఓట్లేసింది కానీ కార్యకర్తలు ఓటేయలేదు. జరిగిన 10 సంవత్సరాల్లో నిజంగానే కేసీఆర్ తెలంగాణ డెవలప్ అవుతుంటారని ఆ యువత బై బ్యాక్, నేను 1 అంటే నేను 2 అంటా, నేను 4 అంటే నేను 8 అంటా, నేను 10 అంటే నేను 20 అంటా. ఇదే. సో అన్న నమస్తేనా. సో మీరు ఎప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు? గత 15 years నుంచి మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం. తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మా అమ్మగారు సర్పంచ్ ఉండేటప్పుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటుంది. నేను తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత మేము టీఆర్ఎస్లో చేరిపోయినాము. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేని పేరు మీ యొక్క ఎంజీఆర్ గారికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే కొన్ని వందల మందికి పెళ్లి చేయడము, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆప్తుడిగా ఉండడము, వాళ్ళ పని చేయడము, ఇలాంటి మంచి మంచి పనులు చేశారు. సో అలాంటి మహానాయకుడి ఓటమి వెనకాల కారణాలు ఏమైంది? ఓటమి గల కారణాలు ఏంటంటే వాస్తవం నేను చెప్పాను. అసలు నమ్మకద్రోహం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకద్రోహం అని చెప్పాలి. కార్యకర్తలే ప్రజలు అనకూడదు, మనం కార్యకర్తలే. ఎవరైనా గుండెల మీద చేసుకుని చెప్పాలి. పార్టీ కార్యకర్త 100%. నేను ఎవరైనా ఏమని అనుకోని 100% పార్టీ కార్యకర్తలే కావాలని విడగొట్టిండ్రు ఎంజీఆర్ గారు. ఆయన చేసిన కార్యక్రమాలు, ఇలాంటి వ్యక్తి మనకు దొరకడం అదృష్టము. ఇంతవరకు మస్తు చూసినాము. పుట్టబాగా మహేంద్రనాథ్ చూసినాము, మల్లు అనంతరాములు చూసినాము, వంగ ఎవరు మన మోహన్ గౌడ్ను చూసినాము, తర్వాత నాగం జనార్దన్ చూసినాము, ఇప్పుడు ఈ జనార్దన్ చూసినాం. కానీ డెవలప్మెంట్ విషయంలో ఈయన చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయలేదు. అసలు ఈయనతో పాటు తిన్నారు, సంపాదించుకున్నారు. కడ వరకు కూడా, అంటే ఆ లాస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ వరకు కూడా అంతా కలిసే ఉండి ఓటింగ్ వరకు వచ్చారు కొంత తేడా తెప్పించేశారు. సో కొద్దిసేపు మన నియోజకవర్గం గురించి పక్కన పెడతాను. ఒకప్పుడు ఉమ్మడి మా మహబూబ్నగర్ జిల్లా ఏ విధంగా ఉండేది అంటారు? సో కేసీఆర్ గారు పరిపాలించిన తర్వాత ఏ విధంగా తయారైందంటారు? వాస్తవంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అంటే జగమెరిగిన సత్యం, మనం చెప్పాల్సిన ఏం లేదు. మహబూబ్నగర్ అంటే లేబర్ జిల్లా అంటారు, ఫస్ట్ లేబర్ జిల్లా. మేము ఆబ్వియస్లీ మేము అక్కడ హైదరాబాద్ పోయినప్పుడు, అటు కరీంనగర్ మా ఫ్రెండ్స్ దగ్గర పోయినప్పుడు ఏం పాలమూరుడు అంటుంటే మమ్మల్ని పాలమూరుడా అంటే అంత విలువలేని బతుకులు పాలమూరులో లేబర్. అలాంటి స్థాయి నుండి పాలమూరుడా ఏం పాలమూరుడా అంటే వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో కూడా అంటే పాలమూరుకి అంత విలువ లేకుండా ఉండే. ఒకనొక టైం నీరు వచ్చింది, పుష్కలంగా కరెంట్, రైతుకు పని దొరికింది. ఎవరైతే వలసలు పట్టుకొని దేశాలు పోయిందో అంత టోటల్ మన బ్యాక్ వచ్చేసింది. అంతా మొత్తం బ్యాక్ టు పెవిలియన్ మొత్తం వచ్చిన ఊర్లలో ఎవరికి ఉన్న భూమి వాడు చేసుకుంటున్నారు. భూమి లేకపోతే భూములు కవులు చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆర్థికంగా బలపడ్డారు. కాబట్టి ఇలా మాకు వలసల జిల్లా కాదు, మిరపల జిల్లా అయింది మాది, లక్ష్మీ జిల్లా అయింది, లక్ష్మీ కళ జిల్లా అయింది మాది. ఒకప్పుడు ఎకరం ఎంత ఉండొచ్చినా 2010కి ముందు 5,000 10,000 ఎకరం పొలం 10,000 కూడా మేము కొన్న రోజులు ఉన్నాయి, 30,000 కూడా కొన్న భూములు ఉన్నాయి. ఈరోజు 1 కోటి 2 కోట్ల వరకు ఉందన్న మ్యాక్సిమం. ఇప్పుడు కొంత ఇంటీరియర్ వరకు 30% ఉంటుంది. మెయిన్ రోడ్ ₹1 కోటి. ఒక రైతుకు 1 ఎకరా భూమి రోడ్డు మీద ఉందంటే వాడు కోటీశ్వరుడే. వాడంత పేదవాడన్నా కానీ, దళితుడు కానీ, బీసీ కానీ, ఇంకెవరన్నా కానీ ఒక కోటీశ్వరుడే. అందరితో పాటు సమానంగా వచ్చినట్టు ఆర్థికంగా ముందుకు వచ్చినాం. మేము 100% ఆర్థికంగా ముందుకు వచ్చినాం. ఎందుకు వచ్చినాము అంటే అప్పుడున్న ల్యాండ్స్ విలువలు పెరగడం వల్ల భూముల విలువ పెరిగినాయో మనిషి విలువ పెరిగింది. అంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ 100% డెవలప్ కాదని ఎవరు చెప్పమనండి ఇవన్నీ. ఇప్పుడు సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జనం మోసపోయి ఓటేసారు కదా, మోసపు మాటలకి ఎట్లయితే మోసపోయి ఓటేసారు కదా, ఇప్పుడు అదే జనాన్ని మనం అడుగుదాం. వాళ్ళు దీర్ఘాంతపోతున్నారు, అరే అనవసరంగా మోసపోతుంది కదా మాటలు నమ్మి మన జీవితాలు మనమే నాశనం చేసుకున్నాం కదా, మనం 10 సంవత్సరాల మళ్ళీ మనం వెనక్కి పోతుంది కదా అనే బాధ ఇప్పుడు పడుతుంటున్నారు. 100% మళ్ళీ కేసీఆర్ రావాలనే కోరుకుంటున్నారు, గవర్నమెంట్ రావాలనే కోరుకుంటున్నారు. వాస్తవం కాదా? గ్రౌండ్లో చాలా క్లియర్గా ఉన్నారు జనాలు. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చిన్న విషయం అన్న, బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2 ఒకటంటే మీరు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ అసలు ఏం గెలవలే, బీజేపీ పార్టీ మాత్రం 8 సీట్లు గెలిచింది. ఎందుకు గెలిచిందంటే దాన్ని కూడా కొంత నేను ఒక లోకల్కి వచ్చేవారు నేను టీఆర్ఎస్కి వేస్తా, నేను సెంట్రల్కి వచ్చేవారు నేను బీఆర్ఎస్కి బీజేపీకి అని చెప్పేసి అనుకున్న రోజులు నాకు చెలవడ్డాయి. మా ఊరిలో దాదాపు 3,600 4,000 పోలైతే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురికి 3 భాగాలు డివైడ్ అయ్యాయి. 12 ఓట్లు 3 భాగాలు డివైడ్ అయ్యాయి. అంత ఫర్క్యులేషన్ అంటే జనంలో కూడా అక్కడ బీజేపీకి వేయాలనే కొంత మార్పు ఉంది. ఎంపీ వరకు, మళ్ళీ ఎమ్మెల్యే వరకు లోకల్ పార్టీ ఉండాలి, మన తెలంగాణ వాదా ఉన్న పార్టీ ఉండాలని కొంత 100% ఆలోచన చేస్తారు. సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానీ
సో దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఫేవరబుల్నే వచ్చినాయంటారా తీర్పులు? 100%. ఇప్పుడు నార్కర్నూల్లో మేము ఒక వార్డుకి ఇన్ఛార్జ్ వెళ్ళినాం. నేను మా సహచరులు అందరం కలిసి ఒక 10 మెంబర్స్ మేము కంటిన్యూ వర్క్ చేసినాం. అయితే కొంత ఏమైందంటే ఇక్కడ టౌన్లలో చదువుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర అన్న మాటలు, అయ్యా మీకు ఓటు వేస్తే ఇప్పుడు మీరు యాంటీ ఉన్నారు కదా, మీరు ఇప్పుడు మీ ప్రతిపక్షంలో మీరు ఉన్నారు, పాలకపక్షంలో వాళ్ళు ఉన్నారు కదా, ఒకవేళ మేము ఓటు మీకు వేస్తే మన డెవలప్మెంట్ కాదు కదా అనే దానిపైన కొంత టర్న్ అయిన మాట వాస్తవం. మేము దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం. ఆల్రెడీ అభివృద్ధి జరిగిపోయింది. ఈ 2.5 ఇయర్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2.5 ఇయర్స్ అయింది కదా, ఈ 2.5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటో చూసి మీరు ఓటు వేయండి అని చెప్తున్నాను. 2.5 ఇయర్స్లో మీరు ఏ విధంగా అభివృద్ధి చేసినారో, వాళ్ళు ఏం చేసినారు అభివృద్ధి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టింది మా బాస్ ఎంజీఆర్, రోడ్లు వేసింది మా బాస్ ఎంజీఆర్, నార్కన్లో స్ట్రీట్ లైట్స్ వేసింది మా బాస్ ఎంజీఆర్. నార్కన్ డెవలప్ కారణమే ఎంజీఆర్. ఇంతకు ముందుకున్న పాలకపక్షం ఎవరు కూడా దాన్ని చేయలేదు, ఓన్లీ ఎంజీఆర్. మరి ఇప్పుడు ఏమన్నా చెప్పండి, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తున్నమాట వాస్తవమా కదా? ఇచ్చిండా? పెన్షన్ పెంచుతామన్నారు, పెంచిండా? వృద్ధులకు పెన్షన్ వేస్తామని పెంచిండా? తులం బంగారం ఇచ్చిండా? రైతులు 2 lakhs రుణమాఫీ అందరికి అయిందా? ఎవరికి ఇక్కడ లేవు. డెవలప్మెంట్ అనేది లేదు. అసలు వాళ్ళు మోసం చేసి గెలిచారు అంతే. వాళ్ళకి ఏంటంటే, ఎందుకు అంటే ఒక పెద్ద మనిషి చెప్పింది నాకు, ముసలాయన, అరే మన తెలంగాణ వాళ్ళు తిక్కోళ్ళు రాబోతా, మనడా తెలంగాణ తిక్కోళ్ళు ఆంధ్రోళ్ళు లెక్క కాదు. ఆంధ్రోళ్ళు ఏమో తెలంగాణ ఇచ్చిందని చెప్పి సోనియా గాంధీని తొక్కి పడేసిండ్రు కాంగ్రెస్ను. మళ్ళీ ఇలా తెలంగాణ కాంగ్రెస్ తెచ్చింది కదా, టీఆర్ఎస్ తెచ్చింది కదా, మన పార్టీ ఎందుకు ఇట్లా చేసిండ్రు? ఎందుకు జనాలకు ఆలోచన లేదు అంటే, అప్పుడు మోసపోయినాం, ఇప్పుడు కూడా మోసపోతున్నాం. అవునా కదా? మాయమాటలకు ఇప్పుడు కూడా మోసపోతున్నాం. అంటే మరిచెన్నారెడ్డి గారి గురించి మాట్లాడేంత పెద్ద నేను కాదు, కానీ ఇదే ఉద్యమకారుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంచెం ఉద్యమకారుని పక్కన పెట్టేటువంటి కార్యక్రమాలు చేసింది. అలానే ఒక మాటలు మాట్లాడుతాను నేను. ఈ సందర్భాన్ని ఇప్పుడు నేను ఇవాళ ఖచ్చితంగా మాట్లాడాల్సిన సందర్భం. ఎందుకంటే చాలా మెటీరియల్ ఉడక ఇదే మాట మా ఉద్యమకారుల పక్క ఉద్యమకారుల పార్టీయే. ఎందుకంటే చిన్న మాట, ఉద్యమం కోసం కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి నాయకుల్ని కాకుండా తెలంగాణకు ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ నాయకులకి మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, మీకు మీరు చేయాలి. ఈ ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అభివృద్ధి చెందాలంటే అందరు కలుపుకోపోతేనే అవుతుంది. అవునా కదా? ఇప్పుడు ఉద్యమకారుల దగ్గర అందరూ ఆర్థికంగా లేరు, అందరు బలంగా లేరు. అందరికీ నేను ఉద్యమం చేసిన పోతేనంటే ఇంట్లో అమ్మనే పోయేటారు. అమ్మాయిల పొద్దు సమానం నేను పోయి ఉద్యమం పనిచేసినామంటే ఒక పూట పెట్టచ్చు, 2 పూటలు 3 పెట్టి నీకు ఎందుకు రయ్యా బాయికాలకు పనిచేద్దాం అంటది. అవునా కదా? నేను కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కొడుకు. నేను తెలంగాణ నగార సమితి అనే నాగం జనార్దన్ రెడ్డి మేము ఇప్పుడు ఒకటి ఇచ్చినమాట. తెలంగాణ కోసం రాజీనామా చేసిండు. ఎవరు? నాగం జనార్దన్ రెడ్డి. మా నాన్నను వ్యతిరేకించిన ఆ టైంలో. అప్పుడు ఇదే ఎంజీఆర్ టీడీపీకి వెళ్ళి ఉన్నాడు, ఇదే దామోదర్ రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి ఉన్నాడు. వీళ్ళంతా మా కుటుంబ సభ్యులే ఆ టైంలో. దామోదర్ రెడ్డి గారు నాకు దగ్గరంగా నా తండ్రి సమానం. అట్లాంటి వాళ్ళని కూడా మేము వ్యతిరేకించిన, ఆ తండ్రిని వ్యతిరేకించిన నాగం జనార్దన్ రెడ్డి గారి కోసం. ఎందుకంటే తెలంగాణ కోసం ఒకవేళ రాజీనామా చేయకపోతే అదే వ్యక్తి ఎమ్మెల్యే. అవునా కదా? తెలంగాణ కోసం రాజీనామా చేసి తెలంగాణ నగార సమితిని పార్టీ పెట్టుకొని మన కోసం కొట్లాడుతున్నప్పుడు మనం ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎట్లా అని చేసి మా ఫాదర్ని ఒప్పించి, మా ఫాదర్ ఆ రోజు ఏడ్చిండు. నేను ఊరు మొత్తాన్ని నేను నా పార్టీని మొత్తం నా కన్సర్న్లో పెట్టుకుంటే నువ్వు నాకే మోసం చేస్తావా? టీడీపీ నాకు కాంగ్రెస్ సరే పెట్టుకుంటే నువ్వు నాకు మోసం చేస్తావా అని మా సహచరులు అందరితో ఒప్పించి, ఈ కాదు మనం తెలంగాణ కోసం మనం ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాల్సిందే. ఒకవేళ మా నాన్నకి చెప్పిన, నాన్న ఒక్కసారి నన్ను వదిలిపెట్టు, ఈ ఒకసారి మనం ఓటు వేయకపోతే తప్పే ఏం లేదు, ఈసారి ఓడిపోయి ఇప్పుడు ఓడిపోతారేమో, కానీ తెలంగాణ వాదం ఉందనే చూపించాలని చెప్పేసి మేము కష్టపడ్డాం అందరూ. మా ఫాదర్ ఒక్కడే వేసిన కాంగ్రెస్కి, మా అమ్మ ఆటో గుర్తప్పుడు అయినది ఎవరు? నాగం జనార్దన్ రెడ్డి. నా భార్య, నేను, మా అంతా కూడా చేస్తాం. ఎందుకంటే మాకు 1475 మీరు అన్న ఒక మాట అన్నారు, తెలంగాణ వాదులను దూరం పెట్టినరా. అట్లా ఎప్పుడు ఎవరు అనుకోడు. మన వాదం వల్లనే నాదం నిలబడ్డది. అవునా కదా? తెలంగాణ నిలబడ్డది ఎట్లా? నువ్వు వాదం వల్ల నువ్వు కష్టపడ్డావు, నువ్వు అందరు కష్టపడ్డాయి కదా తెలంగాణ నిలబడ్డది. ఇలా నేను ఉద్యమం చేసినా నాకు బంగారు కిరీటం పెట్టాలంటే కిరీటం ఒక్కడికే ఉంటుంది, తండ్రికి ఉంటుంది, పెద్దోడికి ఉంటుంది. ఇప్పుడు రామునికి ఉన్నదా కిరీటం? అందరికి ఉన్నదా? రాజ్యము రామునికి కిరీటం పెట్టారు, అందరికి కిరీటం పెట్టారు, రామునికి పెట్టారు. అదే ఉంటుంది పరిస్థితి. ఒకటే వెళ్ళాలి, తండ్రి అంటే ఒకటే ఉండాలి, పిల్లలకి మనం. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక చిన్న జెడ్పీటీసీ స్థాయి నుంచి ఒక రాష్ట్రాన్ని పరిపాలించే సీఎం, ముఖ్యమంత్రి స్థానం వరకు వెళ్ళారు. సో ఎలా ఉంది మీకు ఆ ఫీలింగ్? అంటే జిల్లావాసి కాబట్టి మేము కూడా గర్వపడుతున్నాము. కాకపోతే ఆ రోజు ఆయన ఎమ్మెల్సీ అవ్వడానికి కారణం మేము కూడా, మా ఊర్లో 2 ఎంపీటీసీలు కూడా మేము ఆయనకి ఓటేపించినాం.
ఎవరికి రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్లో ఉన్నాం మేము. అప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఉండే డీసీసీలో మన ఎవరు ఆయన కాంగ్రెస్ నుంచి ఆయన నిలబడితే ఆయనకు మాకు అంటే ఆయనకు మాకు అని కాదు కానీ కొంచెం వ్యతిరేకత ఉండే మాకు ఆయనతోన. టోటల్గా మా మండలంలో ఉన్న మ్యాక్సిమం ఓట్లన్నీ కూడా రేవంత్ రెడ్డికే ఇచ్చినాం. ఎమ్మెల్సీ ఓట్లన్నీ రేవంత్ రెడ్డికే ఇచ్చినాం. నువ్వు ఎమ్మెల్సీ గెలవడానికి కారణం కూడా మా పాత్ర కూడా ఉంది. ఇలా ముఖ్యమంత్రి అయిన పాత్ర మా పాత్ర కూడా ఉంది. అంటే ఇక్కడ నుంచే కదా ఎమ్మెల్సీ స్టార్టింగ్ కాబట్టి జడ్పీటీసీ అందరూ గెలుస్తారు. ఎమ్మెల్సీ గెలవడం అంటే చాలా అది మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు అనుకొని అది ఏదో రూపాన అనుకొని నేను సపోర్ట్ చేశాను కాబట్టి నువ్వు ఆ రోజు ఎమ్మెల్సీ అయినావు, ఇవాళ ముఖ్యమంత్రి. తెలంగాణ వ్యాప్తంగా మా ఎమ్మెల్యే గారు మాత్రం ఓడిపోవాలి, పైన మాత్రం కేసీఆర్ గారు రావాలి. నిజమా కాదు? 100%. నేను ఇందాక చెప్పాను కదా, కార్యకర్తలే చేయించారని డెఫినేషన్. అవునవును. ఈయనకు అహం ఎక్కువ ఉంది, ఈయన ఒకసారి ఓడిపోతే బాగుంటుంది, ఈయన ఓడిపోగా ఆయన గెలవాలి. ఎట్లా గెలుస్తారు? వీళ్ళందరూ సపోర్ట్ ఇచ్చినా కానీ ఆయన ఎట్లా గెలుస్తారు? మా ఆయన ఉట్టకుండా బాగుండే, మొత్తం నేను ఒక్కనే ఉట్టితే బాగుండే అంటే ఫస్ట్ కొట్టింది వాడే కదా. అవును. తమ్ముడు ఎట్లా ఉడతాడు? ఇట్లా చాలా అంటే అది ఆలోచన ఎట్లా చేసింది, ఎందుకనే ఎందుకు ఆలోచన చేస్తుందో నాకు అర్థం కాలేదు. పార్టీ బలంగా ఉండాలనే సామాన్య కార్యకర్త అనుకున్నాడు. సామాన్య కార్యకర్త పార్టీ బలంగా ఉండాలి, పార్టీని బతికేయాలని ఇప్పటికి కూడా కష్టపడుతున్నాడు. లోకల్లో ఉండే సామాన్య కార్యకర్తలు వాళ్ళు దేనికి ఆశించరు, దేని డబ్బు ఆశించరు, మందులు ఆశించరు, మాణిక్యాలు ఆశించరు. నాయకుడు గెలవాలని మాత్రం ఆలోచిస్తారు. మండల స్థాయి నుంచి ఆ పై స్థాయిని మోసం చేసి ఇలా మా చర్చ పెడితే 100% మాట్లాడతాను మా నారకాండ నియోజకవర్గం. సో థ్యాంక్ యూ.